మీ మున్సిపాలిటీలలో మీ కార్పొరేషన్ డివిజన్లల్లో ఎక్కడన్నా మీకు నిజంగా 60 మందితో కూడిన కమిటీ ఏర్పాటు చేసి ఒక్క రోజున వాళ్ళతో సమావేశం ఏర్పాటు చేసిర్రా? ఓ పథకం వచ్చింది, ఓ పథకం ద్వారా ఒక పల్లెకాడ రోడ్డు వేద్దామనో ఇంకేదో అని డెవలప్మెంట్ కోసం నిధులు ఎట్లా ఖర్చు పెట్టుకోవాలో ఒక్కసారి డిస్కస్ చేసిర్రా? అంతా బబ్రజమానం భజగోవిందం, అంతే డొల్లా, ఏం ఉపయోగపడేది ఏముండదు అలా. ఇక వ్యక్తుల కోసం వ్యవస్థను వాడుకున్నారు. ఫార్ములా ఈ రేస్తో రాష్ట్రం ప్రభుత్వానికి ప్రయోజనం శూన్యం. మాజీ మంత్రి మౌఖిక ఆదేశంతో ఒప్పందం మార్చేసి 55 కోట్లు చెల్లించారు. అవకతవకలపై న్యాయపరంగా చర్యలు తీసుకుంటాం ఉప ముఖ్యమంత్రి బట్టి వెల్లడి. అయితే ఇదే అంశానికి సంబంధించి మీకు కొంచెం క్లారిటీగా చెప్పే ప్రయత్నం చేస్తే ఏంటంటే, ముందుగా ఈ ఫార్ములా ఈ రేస్ అనే అంశం కనుక మనం తెర మీద తీసుకొస్తే సీజన్ 9 అనేది ఈ ఫార్ములా ఈ రేస్ని హైదరాబాద్లో కండక్ట్ చేసుకునేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. అది త్రైపాక్షిక ఒప్పందం, అంటే ట్రయో పార్ట్నర్షిప్. ఈ ట్రయో పార్ట్నర్షిప్లో ఎవరెవరికి మధ్య? FIA ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్స్ అనే ఒక సంస్థ, ఈ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్స్ సంస్థ ఒక ఒప్పందం ఏంది జెన్కోతో, గ్రీన్కో కంపెనీతోని. గ్రీన్కో నెక్స్ట్జెన్ రెండు కూడా ఈవెంట్కి సంబంధించి ఆర్గనైజింగ్కి. ఇక తెలంగాణ గవర్నమెంట్ ఏం చేయాలి? త్రైపాక్షిక ఒప్పందం, 3 మంది ఒప్పందం. దేనికోసం? ఈ కార్ రేసింగ్ కోసం ఒప్పందం కుదుర్చుకున్నారు. సో మీరు ఒప్పందం ఏంటంటే వీళ్ళు మొత్తం కూడా ఈవెంట్ ఆర్గనైజింగ్ కోసం వెహికల్స్ని, స్పోర్ట్స్ పర్సన్స్ని అంతా కూడా సమకూర్చాల్సిన బాధ్యత వాళ్ళది, FIA సంస్థది. ఇక అక్కడ ఈవెంట్ కోసం బెంచీల ఏర్పాటు, రకరకాల వస్తువులు కల్పించడం, లేకుంటే ఆ ట్రిబుల్ వచ్చిన వారికి స్టేయింగ్, అన్ని రకాల ఈవెంట్ ఆర్గనైజర్ మొత్తం అన్నిటి కూడా తీసుకొచ్చేటువంటి వ్యక్తి, స్పోర్ట్స్ పర్సన్ తీసుకొచ్చే వ్యక్తి ఈయన ఈవెంట్ ఆర్గనైజర్. మరి తెలంగాణ రాష్ట్రం ఏం చేసింది? ఇలా తెలంగాణ రాష్ట్ర పాత్ర ఏంటంటే అక్కడ HMDA ద్వారా, HMDA అని కాదు, మినిస్టర్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించి వీళ్ళు ఏం చేయాలి? వీళ్ళ బాధ్యత అంటే అక్కడ రోడ్లు ఏర్పాటు చేయాలి, స్మూత్గా రోడ్లు ఏర్పాటు చేయాలి. ఆ తర్వాత రకరకాలుగా వాళ్ళు అక్కడ వసతులు కల్పించాలి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం. అక్కడ డివిజన్ పెట్టింది. గతంలో ట్యాంక్ బండ్ ఒక రకంగా ఉండేది, ఇప్పుడు ఒక రకంగా ఉంది, చూసారు కదా ఆ తేడా. సో ఆ రోడ్ డెవలప్మెంట్ కావచ్చు, చుట్టూ ఫెన్సింగ్ కావచ్చు, రకరకాలుగా ఏర్పాటు చేయాల్సిన బాధ్యత మన తెలంగాణ గవర్నమెంట్ ఇది. అది దీనికై ఖర్చు ఎంత? 150 కోట్లేమో గ్రీన్కో నెక్స్ట్జెన్ వాళ్ళు భరిస్తారు, 20 కోట్లేమో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. ఈ మొత్తం కలుపుకొని ఈ యొక్క రేసింగ్ గత సీజన్ 9 గడిచింది. మరి ఇప్పుడు ఎందుకు స్కామ్గా చూస్తున్నాం? 600 కోట్ల స్కామ్ అయింది. ఇంత పెద్ద ఎత్తున చర్చకు రావాల్సిన కారణం ఏంటంటే ఇక్కడ సుమారుగా 200 కోట్ల రూపాయల ఖర్చు అయితే ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి కానీ, ఇటు గ్రీన్కో కంపెనీ కానీ ఎవరికి కూడా రూపాయి కూడా తిరిగి వచ్చిన దాఖలాలు ఎందుకు వస్తాయి? ఒక ఎగ్జిబిషన్ లెక్క, మనం ఇంతగా దావత్ చేసుకున్నాడు, దావత్ లెక్క అది. రిటర్న్ నిజంగానే వస్తాం, రిటర్న్ ఎంత వచ్చినా చెప్పాల్సిన బాధ్యత కూడా ఉంటుంది. మరి ప్రస్తుతానికైతే ఎక్కడ రిటర్న్ వచ్చినట్టుగా ఏం లేదు, పూర్తిగా లాస్, 20 కోట్ల రూపాయల లాస్ అనే రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నది, ప్రస్తుతం ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం. సో ఇదంతా లాస్గా ఏర్పడింది. సీజన్ 9 కాను ఈ రకంగా ఒప్పందం కుదుర్చుకున్నారు. మరి ఇప్పుడు సమస్య ఏంటంటే, ఇప్పుడు ఏమైపోయింది? ఈ గ్రీన్కో కంపెనీ ఉన్నది కదా, సో ఈ గ్రీన్కో కంపెనీ ఎలిమినేట్ చేయాలి. ఈ గ్రీన్కో కంపెనీ ఎలిమినేట్ చేసి ఈ ఈవెంట్ బాధ్యతలను కూడా మేమే తీసుకుంటామని చెప్పి తెలంగాణ గవర్నమెంట్ ఏం చేసింది? గత ప్రభుత్వంలోనే ఒక ఒప్పందం కుదుర్చుకున్నది. ఎప్పుడు ఆ ఒప్పందం కుదిరిందనంటే అక్టోబర్లో ఒప్పందం కుదిరింది. ఎవరి ద్వారా? త్రూ ఫోన్ ద్వారా, మెయిల్ ద్వారానే ఈ ఒప్పందం కుదిరింది. ఒప్పందం కుదుర్చుకున్నది ఎవరయ్యా అంటే మరి అరవింద్ కుమార్ అని ఒక IAS అధికారి, HMDAకి సంబంధించినటువంటి కమిషనర్ IAS అధికారి అరవింద్ ఈ యొక్క ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఎవరితోని? ఈ రేసింగ్ FIA కంపెనీతో కుదుర్చుకున్నాడు ఈయన డైరెక్ట్గా. ఇక్కడ గ్రీన్కో కంపెనీ ఎలిమినేట్ అయిపోయింది, గ్రీన్కో లేదు ఇక్కడ. ఇప్పుడు ఏమైపోయింది? గ్రీన్కో అప్పుడు 150 కోట్లు పెట్టింది, 20 కోట్లు తెలంగాణ గవర్నమెంట్ పెట్టింది. ఇప్పుడు ఏమైంది? ఈ గ్రీన్కో పెట్టిన అమౌంట్ కూడా తెలంగాణ పెట్టాలి, అందుకు 200 కోట్లుగా నిర్ధారించుకున్నారు. సో ఓవరాల్గా ఈ అగ్రిమెంట్ ఎన్ని సంవత్సరాలు? 4 years ఒప్పందం కుదుర్చుకున్నారు. సో ఈ రకంగా ఈ ఒప్పందం కుదుర్చుకొని సీజన్ 10 ఇప్పుడు ఇది ప్రారంభమైతే ఫిబ్రవరి 10వ తేదీన ఈ ఫార్ములా ఈ రేసింగ్ జరగాల్సి ఉండగా ట్యాంక్ బండ్ మీద. అయితే ఏమైంది? 200 కోట్లకు సంబంధించి మరి నిర్వహణ జరగాలి కదా. సో ముందస్తుగా వీళ్ళకి డబ్బులు చెల్లించాలి కదా, ఎంతో కొంత. సో డబ్బులు చెల్లించడానికి ఎంత కట్టినంటే 55 కోట్ల రూపాయలు ఎవరి పర్మిషన్ లేకుండానే, ఇటు ఆర్థిక పరమైనటువంటి అంశాలు లేకుండా, మంత్రివర్గంలో విచారణ జరగకుండా, ఆమోదం ముద్ర వేయకుండా, ఏం జరగకుండానే 55 కోట్ల రూపాయలని అప్పనంగా FIA సంస్థకి, అంటే ఈ స్పోర్ట్స్ రేసింగ్ సంబంధించిన సంస్థకి ఈ ఎవరు అరవింద్ కుమార్ అనే IAS అధికారి ట్రాన్స్ఫర్ చేసిండు. అది ఎప్పుడు? 30 అక్టోబర్ 30th October 2023 రోజు, అంటే ఎన్నికల కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉన్నది. అప్పటికి షెడ్యూల్ విడుదలైంది. సో ఈ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది అమల్లో ఉన్నప్పుడు ఇది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కానీ పూర్తి సమాచారం లేకుండా, వాళ్ళ అనుమతి లేకుండా ఎటువంటి నిధులు విడుదల చేయకూడదు.
అయినప్పటికీ 55 కోట్ల రూపాయలని ఈ సంస్థ విడుదల చేసిండు అరవింద్ కుమార్. మరి ఎందుకు విడుదల చేసినావు, వేరే కారణంగా విడుదల చేసినావు అని అడిగితే షోకాజ్ నోటీస్ జారీ చేస్తే నేను చెప్తున్న మాట ఏంటంటే మంత్రి గారి కనుసంధంలోనే ఈ వ్యవహారం జరిగింది, మంత్రి గారు చెప్తేనే విడుదల చేసినా అని చెప్పి సమాధానం చెప్పి. మరి మంత్రి ఎవరయ్యా అంటే కేటీఆర్. అయితే 4 సంవత్సరాల ఒప్పందం ఇది. సంవత్సరానికి 200 కోట్ల రూపాయల ఖర్చు. ఎంత రాబడి వస్తుందో తెలియదు, దీనికి సంబంధించి ఎంత రిటర్న్ వస్తుందో ఎవరు కూడా సమాచారం లేదు, ఎక్కడ కూడా వచ్చినట్టు దాఖలాలు కూడా లేవు. అంటే 3 సంవత్సరాలు 600 కోట్లు ప్లస్ విడుదలైన 50 కోట్లు, 55 కోట్లు, ఓవరాల్గా 655 కోట్ల రూపాయల స్కామ్ ఇది. ఇప్పటికే 55 కోట్లు పోయినాయి, ఇక అవి పోయినట్టే, ఇక వచ్చే పరిస్థితి కూడా లేదు ఇక అవి. మరి దీనికి పూర్తిగా కూడా ఒక అంశం తెర మీదకి వచ్చిన తర్వాత, ఈ అంశం ఒకవేళ రాష్ట్ర స్థాయిలో కనుక డిస్కషన్ జరిగి డిస్ప్యూట్ కనుక ఉంటే ఏం చేయాలి? డిస్ప్యూట్ని రాష్ట్ర స్థాయిలో హైకోర్టు కానీ లేకుండా భారతదేశంలో ఉన్న అత్యున్నత న్యాయస్థానం అయినటువంటి సుప్రీంకోర్టు కానీ విచారణ చేయాలి. ఈ ఒప్పందం కుదుర్చుకున్నప్పుడు ఏం చేశాడో తెలుసా? ఈ ఒప్పందంలో ఏమైనా సమస్య కనుక తలెత్తితే మనం ఏడికి పోవాలి, విచారణ కోసం న్యాయం కోసం ఏడికి పోవాలంటే లండన్ కోర్టుకు పోవాలని చెప్పి వాళ్ళ అగ్రిమెంట్లో రాసుకున్నారట. ఇక్కడెక్కడ పనిచేయరు, ఇది ఇక్కడెక్కడ పనిచేయరు, లండన్ కోర్టుకు పోవాలని చెప్పి వాళ్ళ అగ్రిమెంట్లో రాసుకున్నారట. సో ఇక్కడ ఇది ఏమైనా న్యాయం జరగాలన్నా ఇక్కడ హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ పోయే పరిస్థితులు అగ్రిమెంట్లో అప్పుడు ఒప్పందాలు రాసుకున్నది ఏంది, లండన్ కోర్టుకే పోవాలనుకున్నాం కదా అని చెప్పి రిటర్న్లో ఇప్పుడు పర్మిషన్ ఇవ్వకుండా సైలెంట్గా గప్చుప్ అయిపోయి వీళ్ళేం అప్రూవల్ ఇవ్వకపోయేసరికి కొత్త ప్రభుత్వంలో నోటీసులు జారీ చేసింది సంస్థ తెలంగాణ గవర్నమెంట్కి. ఏమని హెచ్ఎండిఏ సంస్థకి ఏమని, మీరు ఎందుకు మాకు కండక్ట్ చేస్తే ఒప్పందం ఎందుకు బ్రేక్ చేసారు, మాకు మీరు తగిన మూల్యం చెల్లించుకోవాలి, మీపై చర్యలు తీసుకుంటామని జారీ చేసిరట. రిటర్న్లా ఈ తెలంగాణ గవర్నమెంట్ ఏం చేసింది, ఎవరి ఆమోద ముద్ర వేయకుండానే 55 కోట్ల రూపాయలు ఒక అధికారి మీకు కట్టబెట్టిరు, మా డబ్బులు మాకు తిరిగి ఇచ్చేయాలంటే కూడా ఎఫ్ఐఏ సంస్థకి నోటీసులు జారీ చేసింది. అటు నుంచి అటు నోటీసులు వచ్చింది తప్ప పెద్ద ఒరిగిందేం లేదు. కానీ ఆఖరికి వస్తే ఏమైంది, ప్రజా సొమ్ము 55 కోట్ల రూపాయలు మాత్రం అప్పరంగా ఇష్టానుసారంగా ఇంటకెళ్ళి ఇచ్చినట్టుగా ఓ అధికారి చేసిన తప్పిదానికి ఒక మంత్రి గారి కనసంలో జరిగిన వ్యవహారానికి సంబంధించి ఎవరు సమాధానం చెప్తారో ఇప్పుడు చెప్పాలి. ఇది పూర్తిగా ఫార్ములా ఈ రేసింగ్కి సంబంధించిన అంశం. ఇంకా ఇదే అంశానికి సంబంధించి నా బట్టి విక్రమార్క మాట్లాడుతూ ఏమంటాడంటే, ఫార్ములా ఈ రేస్తో రాష్ట్రానికి, ప్రభుత్వానికి, ప్రజలకి శూన్యమట, ప్రయోజనం ఎంత శూన్యమట. ప్రభుత్వానికి ప్రయోజనం శూన్యం, సున్నా కూడా తిరిగి వచ్చే అవకాశం లేదు. మాజీ మంత్రి మౌఖిక ఆదేశంతో ఒప్పందం మార్చేసి 55 కోట్లు చెల్లించారు. మినిస్ట్రీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఎవరికి దీనికి సంబంధించిన శాఖ, మరి ఇది ఎవరు చూస్తారు, ఎవరి శాఖ అనంటే కేటీఆర్ గారు మాజీ మంత్రిగా ఉన్న మౌఖిక ఆదేశాలంటే నోటితో చెప్పిన మాటకు సంబంధించి ఆదేశంతోనే ఒప్పందం మార్చేసి 55 కోట్లు చెల్లించిన అని చెప్పి అధికారి చెప్తున్నాడట. విలాసాలకు అలవాటు పడ్డ వ్యక్తులు కాస్త ఈ రకంగా చేసి ఆఖరికి వస్తే ఇక అవకతవకలపై న్యాయపరంగా చర్యలు తీసుకుంటా ఉప ముఖ్యమంత్రి బట్టి వెల్లడి. ఇక అధికారి వెనుక ఉన్నది ఎవరు, నిబంధనలకు విరుద్ధంగా ఫార్ములా ఈ రేస్కు 55 కోట్లు చెల్లింపులు, ఉల్లంఘనపై సీఎంకు నివేదిక, ఎవరి అండదండలతో అక్రమానికి పాల్పడ్డారన్న దానిపై లోతుగా విచారణ. ఇక ఫార్ములా ఈ రేస్ నిర్వహణ కోసం 55 కోట్లు చెల్లించడంలో ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి పూర్తిగా నిబంధనలు ఉల్లంఘించినట్టు ప్రభుత్వం గుర్తించింది. ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకోకుండా, మంత్రివర్గం ఆమోదం లేకుండా కేవలం ఒక అధికారి స్థాయిలో ఒప్పందం చేసుకొని ఏకంగా 55 కోట్ల నిర్వహణ సంస్థకు చెల్లించడం వెనుక మరెవరి అండదండలైన ఉన్నాయా అనే కోణంలో విచారణ నిర్వహించాలని సర్కార్ యోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక అందులోనూ ఎన్నికల కూడా అమల్లో ఉన్న సమయంలో ఇంత సాహసానికి ఒడిగట్టడంపై బలమైన వ్యక్తుల పాత్ర కూడా ఉంటుందనే కోణంలో లోతుగా విచారణ చేపట్టాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం. ఇక నిన్న 14 గంటల పాటు జాతీయ రహదారిపై అగ్నికీలలు, బోల్తా పడిన ఇంధన్ ట్యాంకర్, అందులో 18,000 లీటర్ల డీజిల్, 4,000 లీటర్ల పెట్రోల్. జగిత్యాల జిల్లా మెట్పల్లి శివారులో దారుణ ఘటన. 14 గంటలు మండింది. అట్లా లారీ మొత్తం ధ్వంసం అయిపోయింది. బోర్లా పడితే ఫైరింగ్ జరిగిపోయి డీజిల్ పెట్రోల్ ఉన్నటువంటి లారీ మొత్తం కూడా ధ్వంసం అయిపోయి 14 గంటలు అగ్నికీలలు ఎగిసిపడ్డాయట. ఇకపోతే ఒక స్టార్టప్ కంపెనీ